దశాబ్దాల పోరాటం ముగిసింది. మావోయిస్టు సామ్రాజ్యం క్లోజ్. దశాబ్దాల పాటు దండకారాన్ని శాసించిన మావోయిస్ట్ అగ్రనాయకత్వం ఇప్పుడు ఊహించని రీతిలో కకావికలమవుతుంది. ఒకప్పుడు విప్లవ భావజాలానికి అభేద్యమైన కోటగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఆపరేషన్ కగార్ మరణ మృదంగం వాయిస్తుంది. ఈ ముప్పేట దాడి వ్యూహం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీయడమే కాకుండా ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట పార్టీ అత్యున్నత స్థాయి నేతలు దేవ్జీ, మల్లా రాజ్ రెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డిలు లొంగిపోవడం భారత విప్లవ చరిత్రలో ఒక అతిపెద్ద పరిణామంగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ఫలితాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ కేంద్రంగా భద్రతా బలగాలు జరుపుతున్న దాడులు మావోయిస్టుల శ్రేణులను చిన్నాభిన్నం చేశాయి. ఇటీవల మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మా మారేడుమిల్ ఎన్కౌంటర్లో మృతి చెందడం, అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మరణించడంతో పార్టీ నాయకత్వంలో శూన్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తలదాంచుకుంటున్న అగ్రనేతలు భద్రతా దళాల నిఘా నీడన ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆయుధాలు వీడటమే ఉత్తమమని భావించారు. ఈ లొంగుబాటులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఈయన ప్రస్థానం విప్లవ రాజకీయాల్లో అత్యంత కీలకం. 1978 జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో 1983లో డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లారు. సాధారణ సభ్యుడిగా గడ్చిరోలిలో దళంలో చేరి తన వ్యూహ రచనతో సెంట్రల్ కమిటీ మరియు పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. 2003లో అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి మరియు 2010లో దంతెవాడలో 74 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల హత్య వంటి భారీ ఘటనల్లో ఈయన కీలక సూత్రధారిగా పోలీస్ రికార్డుల్లో ఉన్నారు. ₹1 కోటి రివార్డు కలిగిన ఈయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి సిద్ధాంతపరంగా, సైనికంగా తీరని లోటు. మరో ముఖ్య నేత మల్లా రాజిరెడ్డి ప్రస్థానం కూడా తక్కువేమీ కాదు. పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన ఈయన కిషన్జీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1974లోనే ఆర్ఎస్యులో చేరారు. 1975లో వివాహం తర్వాత తన భార్య రత్నమ్మతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లి దశాబ్దాల పాటు దండకారణ్యంలోనే గడిపారు. 1998లో జరిగిన ఎన్కౌంటర్లో తన భార్యను కోల్పోయినా కృంగిపోకుండా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగి బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి విశేష కృషి చేశారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి వంటి అనుభవజ్ఞులైన నేతలు కూడా ఆయుధాలు వీడటంతో పార్టీలో ఒక తరం నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లయింది. మావోయిస్టు పార్టీకి అత్యున్నత స్థాయి వ్యూహాలను అందించిన ఈ నేతలు జన జీవన స్రవంతిలో కలవడం వెనుక కేవలం పోలీసుల ఒత్తిడి మాత్రమే కాదు, పార్టీలో పెరుగుతున్న నాయకత్వ లేమి మరియు క్షేత్రస్థాయిలో మారుతున్న సామాజిక పరిస్థితులు కూడా కారణం. ఒకప్పుడు ఉత్తర తెలంగాణను ఊపేసిన విప్లవ పోరాటం ఇప్పుడు అగ్రనేతల లొంగుబాటుతో తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయే దిశగా పయనిస్తుంది. ఆపరేషన్ కగార్ సృష్టించిన ఈ ప్రకంపనలు భవిష్యత్తులో విప్లవ ఉద్యమంపై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.